Hi, part 1 లో మనం కొలెస్ట్రాల్ అంటే ఏంటి అండ్ ఆల్సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఫ్యాట్స్ గురించి తెలుసుకున్నాం కదా. లెట్స్ గో టు దిస్ సెకండ్ అండ్ ఫైనల్ సెషన్. సో టెస్ట్ ఏంటి, వాట్ ఈస్ ద టెస్ట్ దట్ వీ హ్యావ్ టు గెట్ డన్ టు నో అబౌట్ అ కొలెస్ట్రాల్ లెవెల్స్? Fasting lipid profile. I'm sure you already many of you know about this test. దీనికి 10 నుంచి 12 గంటల వరకు ఫాస్టింగ్ అవసరం. టిపికలీ ఓవర్ నైట్ ఫాస్ట్ చేసి మార్నింగ్ చేయించుకుంటారు అందరూ. కన్వీనియంట్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. అండ్ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్లే కాకుండా లేని వాళ్ళు కూడా వన్స్ ఇయర్ అట్లీస్ట్ చేయించుకోవడం ఐ థింక్ ఇట్స్ అ గుడ్ ఐడియా. సో ఇఫ్ యూర్ టేకింగ్ మెడిసిన్స్ ఫర్ హై కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి హౌ ఆఫెన్ షుడ్ యూ గెట్ ద టెస్ట్ డన్ అన్నది డిపెండ్స్ అపాన్ your doctor's advice basically. Elaga anadi it can vary from anywhere from 3 to 6 months to once a year. Okay, what should the levels be? Lipid profile test చేయించుకున్నారు. బెస్ట్ సినారియో ఏంటి అంటే మీ LDL less than 100 ఉంది, HDL కొలెస్ట్రాల్ more than 40 ఉంది, ట్రైగ్లిసరైడ్స్ less than 150, టోటల్ కొలెస్ట్రాల్ less than 200. ఎప్పుడు కూడా ఈ రేంజెస్ కోసం మీరు టార్గెట్ చేయాలి. అండ్ LDL కొలెస్ట్రాల్ కొన్ని సిచ్యుయేషన్స్లో ఇంకా తక్కువ ఉండడానికి కూడా అవసరం పడుతుంది, అండ్ దట్ ఈస్ సంథింగ్ దట్ యూర్ డాక్టర్ కెన్ అడ్వైజ్ యూ అబౌట్. బట్ HDL ఎందుకు ఎక్కువ ఉండాలి అంటే, యాజ్ వీవ్ డిస్కస్డ్ బిఫోర్, దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ కొలెస్ట్రాల్ దట్ యాక్చువల్లీ టేక్స్ అవే ఆల్ ద బ్లడ్లో సర్క్యులేట్ అయ్యే కొలెస్ట్రాల్ని తీసుకెళ్ళి లివర్లోకి వెళ్ళి డిపాజిట్ చేస్తుంది. కాబట్టి ఇది మనకి ఎక్కువ ఉంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. So these are the numbers that you have to constantly kind of be aware of and keep in mind. ఈ లెవెల్స్ రీచ్ కావడానికి కొన్ని సార్లు యువర్ ప్రైమరీ ఫిజిషియన్ మై ప్రిస్క్రైబ్ మెడికేషన్. మెడిసిన్స్ గురించి బ్రీఫ్లీ, అండ్ దే మే బికమ్ నెసెసరీ కొన్ని సిచ్యుయేషన్స్లో టు బ్రింగ్ ద బ్యాడ్ కొలెస్ట్రాల్ ట్రైగ్లిసరైడ్ లెవెల్స్ని. And just because you're taking medicines doesn't mean that you can neglect exercise and your diet. And అన్ని మెడిసిన్స్కి ఇది అప్లికబుల్. డిస్కస్ ది ఎఫెక్ట్స్, ఎందుకు ప్రిస్క్రైబ్ చేస్తున్నారా పర్టిక్యులర్ మెడిసిన్, తర్వాత వాటి ఇంపార్టెంట్ సైడ్ ఎఫెక్ట్స్ మీరు దేని గురించి అయినా తెలుసుకుని ఉండాలా అన్నది యూ షుడ్ డిస్కస్ విత్ యర్ డాక్టర్. అండ్ మెడిసిన్స్ తీసుకుంటున్నప్పుడు ఎస్పెషలీ బికాస్ సర్టన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంది కాబట్టి కొన్ని బ్లడ్ టెస్ట్లు అవసరం పడతాయి. కాబట్టి రెగ్యులర్ టెస్టింగ్ అన్నది ఇంపార్టెంట్ అనమాట. అండ్ అగైన్ దిస్ ఇస్ సంథింగ్ దట్ యూ హ్యావ్ టు డిస్కస్ విత్ యువర్ ప్రైమరీ ఫిజిషియన్. ఓకే, బ్రీఫ్లీ విల్ టాక్ అబౌట్ హెల్త్ టిప్స్ ఫర్ లోవరింగ్ కొలెస్ట్రాల్. జస్ట్ టు రీఇటరేట్, బెస్ట్ ఫ్యాట్స్ ఫర్ కుకింగ్ ఆర్ ది ప్లాంట్ ఆయిల్స్ అనమాట. మనం ఫస్ట్ పార్ట్లో డిస్కస్ చేసినట్టుగా హెల్దీ డైరీ ప్రోడక్ట్స్. మిల్క్ ఈజ్ ఆఫ్ కోర్స్ వెరీ ఇంపార్టెంట్. మనకి కాల్షియం, వైటమిన్ డి కోసం, బోన్ స్ట్రెంగ్త్ అండ్ హెల్త్ కోసం చాలా ఇంపార్టెంట్. సో దాంట్లో మీరు మేక్ హెల్దియర్ చాయిసెస్ ఇన్ ద కైండ్స్ ఆఫ్ మిల్క్ అనమాట. స్కిమ్డ్ మిల్క్, లో ఫ్యాట్ మిల్క్ తీసుకోండి వీలైనంత వరకు. స్కిమ్డ్ మిల్క్ ఈజ్ అవైలబుల్ ఎవ్రీవేర్. మీరు మీ మిల్క్ సప్లయర్ని అడిగితే వాళ్ళు డెలివర్ చేస్తారు. అండ్ కర్డ్ కూడా దీంతో చేసుకుంటే మీకు పెరుగు అది దాంట్లో కూడా ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటుంది. అండ్ వీలైనంత వరకు ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ని అవాయిడ్ చేయండి. పనీర్, యాక్చువల్లీ ఐమ్ సీయింగ్ టీవీలో యాడ్స్ పనీర్ని యూజ్ అని ప్రమోట్ చేస్తూ వస్తున్నాయి. యాజ్ సచ్ మనకున్న ప్రజెంట్ డే సినారియో వేర్ పీపుల్ ఆర్ నాట్ గెటింగ్ మచ్ ఎక్సర్సైజ్ అండ్ క్యాలరీ కంటెంట్ అంటే ఫుడ్ ఇంటేక్ ఎక్కువగా ఉన్న సిచ్యుయేషన్లో ఇలాంటి హై ఫ్యాట్ ఫుడ్స్ తినడం ఎంతైనా ఒక రకంగా చెప్పాలంటే హార్మ్ఫుల్ అనే అనుకోవచ్చు. నెయ్యి వాడకం అబ్సల్యూట్లీ అవాయిడెడ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. బటర్ బేసిక్లీ ఇవన్నీ సాచురేటెడ్ ఫ్యాట్స్ కాబట్టి మనం అవాయిడ్ చేయడం అవసరం. అది హెల్ప్ఫుల్ బికాజ్ ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ కెన్ అండ్ విల్ రేజ్ యువర్ బ్యాడ్ కొలెస్ట్రాల్. డీప్ ఫ్రైయింగ్ అవాయిడ్ చేయండి విత్ ఎనీ కైండ్ ఆఫ్ ఆయిల్, బికాజ్ దాంతో మనం మళ్ళీ వీఆర్ టేకింగ్ ఇన్ లాట్ మోర్ ఫ్యాట్. ఆ ఫుడ్ ఎక్కువ ఫ్యాట్ని అబ్జార్బ్ చేసుకుంటుంది అండ్ దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. రెడ్ మీట్ ఫర్ నాన్ వెజిటేరియన్స్, రెడ్ మీట్ ఇంటేక్ని బాగా తగ్గించండి. అండ్ డోంట్ ఫ్రై ఎనీ మీట్స్, either white or red meat. And again, vanaspati ghee vadakam, again known as dalda in India in lots of places, also available under other brand names. వాడకాన్ని అబ్సల్యూట్లీ అవాయిడ్ చేయండి.
ఫాస్ట్ ఫుడ్స్ ఇంటేక్ వీలైనంత వరకు తగ్గిస్తే ఎంతైనా మంచిది. ఆల్సో బేకరీ ప్రోడక్ట్స్ కూడా ట్రాన్స్ ఫ్యాట్ అంటే స్టోర్ బాట్ టాకింగ్ అబౌట్ ప్రైమరీలీ. ఈ ట్రాన్స్ ఫ్యాట్ లెవెల్ని రేస్ చేయడం కాకుండా మనకి టిపికలీ మోర్ సాల్ట్, మోర్ ఫ్యాట్ వీటి ద్వారా వస్తుంది. And that can lead to formation of blockages and risk for a heart disease or a stroke can go up from that. Cholesterol lower చేసుకోవడానికి another important thing you can do is eat a high fiber diet. ఎలాగా? Quite simple. రోజు పళ్ళు తినండి. సీజనల్గా ఏవి దొరికితే అవి 2 నుంచి 3 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఎవ్రీ డే. తర్వాత వెజిటబుల్స్ బాగా తీసుకోండి, ప్రాపర్గా కుక్ చేయండి, ఆయిల్ ఎక్కువ వాడకుండా. మన ఆకుకూరలు కూడా ఎక్కువగా తీసుకోండి. గుడ్ కార్బోహైడ్రేట్స్, రిమెంబర్ దీస్ ఆర్ బ్రౌన్గా ఉంటాయి ఇవి. బ్రౌన్ రైస్, గోధుమ రవ్వ అంటే క్రాక్ వీట్, హోల్ వీట్ ఫ్లవర్, మన గోధుమ పిండి మేడ్ విత్ హోల్ వీట్ వితౌట్ హస్క్ రిమూవ్ చేయకుండా ఉండేది. అలాగే రాగి, జోర్, బాజ్రా ఇవన్నీ కూడా. తర్వాత బ్యాడ్ కార్బోహైడ్రేట్స్లో ఫైబర్ కంటెంట్ ప్రెటీ మచ్ లేదనే చెప్పుకోవచ్చు. ఇవి ఏంటంటే వైట్ రైస్, మైదా, షుగర్ ఇట్లాంటివన్నీ. అండ్ యాజ్ యూ కెన్ సీ దేర్ ఆల్ వైట్ ఇన్ కలర్. సో అవి తక్కువగా తీసుకోండి, వీలైనంత తక్కువగా. అండ్ గుడ్ కార్బోహైడ్రేట్స్ విచ్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫైబర్ అవి ఎక్కువగా తీసుకోండి. Lastly, I want you to remember for sure good fats, bad fats, good carbohydrates, bad carbohydrates, good cholesterol, bad cholesterol, and fruits and vegetables ఎక్కువగా తీసుకోవడం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, రోజు ఎక్సర్సైజ్ అనేది మన దినచర్యలో భాగంగా చేసుకుంటే that will actually not only will it help bring your bad cholesterol down, it will raise your good cholesterol level. So eat healthy, eat home cooked food as much as possible, and stay healthy. Thank you.